నెల్లూరులో మంత్రి నారాయణకి ఎదురుగాలి తప్పదా? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో సొంత పార్టీ నేతలే దూరమైపోతున్నారా? ఇప్పటికే కీలకమైన పెద్దారెడ్లు చాలా ఆగ్రహంతో కనిపిస్తున్నారా? తాజాగా వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచినటువంటి తీరు అందుకు సంకేతమా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పొంగూరు నారాయణ మొదటిసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆయన 2024 ఎన్నికల్లో రెండోసారి బరిలో దిగి గెలవగలిగారు. వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టి నారాయణ భారీ విజయాన్ని దక్కించుకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరులో పెద్దారెడ్లకు అన్యాయం జరిగింది అనే మాట ప్రబలంగా బలపడడం నారాయణకి కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తీరు మీద విరక్తి చెందినటువంటి అన్ని వర్గాలు ఏకపక్షంగా సాగడంతో జిల్లా వ్యాప్తంగా కూటమికి సానుకూలత ఏర్పడింది. ఆ క్రమంలోనే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ ఘన విజయాన్ని దక్కించుకున్నారు. కానీ ఆయన గెలిచిన తర్వాత మంత్రిగా వ్యవహరిస్తూ 2 ఏళ్ల కాలంలోనే నెల్లూరు సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలతో నారాయణకి వ్యతిరేకంగా అనేక వ్యవహారాలు సాగుతున్నాయి. నేరుగా సీఎం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసేటంత వరకు వెళ్ళింది. నెల్లూరులో రాజకీయాలకి సమయం కేటాయిస్తున్నారు కానీ మిగతా విషయాల మీద పట్టించుకోవట్లేదు అంటూ నారాయణ మీద సీఎం అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నెల్లూరులో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. నెల్లూరులో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆనవ రామనారాయణ రెడ్డితో నారాయణకి ఏమాత్రం పసుకొట్టలేదు. సాటి మంత్రితో విభేదాలున్నాయి. అదే సమయంలో ఎంపీ వేమిరెడ్డి వర్గంతో వైరం తీవ్రస్థాయికి చేరుతుంది. ఆనంద్తో ఆగడాలు, వేమిరెడ్డితో విభేదాలు, ఇలా అన్నీ నారాయణకి చాలా పెద్ద సమస్యగా మారబోతున్నట్టు కనిపిస్తుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారానే మొత్తం కార్యకలాపాలన్నీ సాగేలా నారాయణ చేసినటువంటి ప్రయత్నాలు పార్టీలోనే ఇతరులు ఎవ్వరికీ రుచించడం లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ కొంప ముంచేస్తుంది అనే వాదన కూడా బలపడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో నెల్లూరులో 60 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ దూకుడు మొదలెట్టింది. ఇటీవల నెల్లూరులో మొక్కలు నాటే కార్యక్రమానికి నారాయణ పూనుకున్నారు. గ్రీన్ ప్రాజెక్టు పేరుతో దాదాపుగా 48,000 మొక్కల్ని నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నాటాలనే ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సుమారుగా 18,000 మొక్కల వరకు నాటినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ మొక్కలకు ఒక్కొక్క దానికి 12,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు అన్నది విపక్ష ఆరోపణ. ప్రభుత్వ వైపు నుంచి తగిన కౌంటర్ లేకపోవడంతో మొక్కకి 12,000 రూపాయలు ఖర్చా అని నెల్లూరు వాసులు కళ్ళు తేలయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క మొక్కకి 12,000 రూపాయలు ఖర్చు చేసి నగరాన్ని సుందరవనంగా మారుస్తారా అంటూ అనేక మంది ప్రశ్నించేటంత వరకు వెళుతోంది. మొక్కకు 12,000 అంటే అసలు అది మొక్క ఇంకేమైనానా అనేటువంటి తీరున నెల్లూరు వాసులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. పైగా మొక్కలు నాటే కార్యక్రమానికి మండు వేసవిలో సిద్ధం కావడమే అనేక మందిలో కలవరాన్ని కలిగిస్తోంది. అసలు మంత్రి ఏమైనా అవగాహన ఉండే ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నారా అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో వేసవికి ముందుగా మొక్కలు నాటితే వాటి నిర్వహణ, వాటి సమస్యలు ఇవన్నీ ఉంటాయని తెలిసినా కానీ మంత్రి చేపట్టినటువంటి కార్యక్రమం చాలామందిలో అసహనానికి కారణమవుతుంది. ఇదంతా పెద్ద స్కామ్కి వేసినటువంటి స్కెచ్ అనే వాదనకు బలం చేకూరుతుంది. విపక్ష వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి మాటలు అనేక మంది విశ్వసించడానికి కారణంగా మారుతోంది. 60 కోట్ల రూపాయల స్కామ్కి ఈ మొక్కల పెంపకం పేరుతో శ్రీకారం చుట్టారు అనే మాటకు అనేక మంది నమ్మేదానికి అవకాశం కనిపిస్తోంది. దాంతో నారాయణ ఒకవైపు సొంత పార్టీలో అనేక చిక్కులు ఎదుర్కొంటుంటే రెండో వైపు విపక్షం దూకుడుగా దాడికి పూనుకుంటున్నటువంటి తరుణంలో తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది.
వచ్చే ఎన్నికల్లో నారాయణ పోటీ చేస్తారో లేదో అనే సందేహంలో ఉన్నారని, అందుకే ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారని, నెల్లూరు కార్పొరేషన్లో అనేక రకాల దందాలకు ఆయన కారకుడిగా మారుతున్నారని వైఎస్ఆర్సీపీ శిబిరం తీవ్రమైనటువంటి విమర్శలకు పూనుకుంటుంది. పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగా ఉండడంతో సగటు నెల్లూరు వాసి కూడా వీటన్నిటినీ నమ్మే పరిస్థితి వస్తుంది. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురవుతుంది. నెల్లూరు నగరంలో ఇటీవల అనేక స్కామ్స్ వరుసగా బయటపడుతున్నాయి. నేరుగా మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రతో జరిగినటువంటి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం కానీ, నెల్లూరు నగరంలో ఇతర టీడీపీ నేతల బండారం కానీ, ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మంత్రి మొక్కల కుంభకోణం చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతోంది. ఇది రాబోయే కాలంలో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కూటమి పరువు పూర్తిగా తీసేసే వ్యవహారంగా పరిణమించబోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ ఏవైనా మేల్కొంటారా? అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాల్ని నెల్లూరు వాసులకు చెప్పి మెప్పించగలుగుతారా? లేకుంటే చాలా స్వల్పకాలంలోనే నెల్లూరులో అపఖ్యాతి పాలైన నేతగా మిగిలిపోతారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.